నగర మేయర్ గారు స్రవంతి గారి మీద జరుగుతున్నటువంటి, నా మీద జరుగుతున్నటువంటి వాట్సాప్ల్లో, ఫోనుల్లో ఒత్తిళ్ళు మీ అందరికీ కూడా తెలిసిందే. అధికార పార్టీ నాయకులకు తెలుసు. మేము వారికి స్వయంగా విన్నవించున్నాం, అన్నీ భరించాం. ఎక్కడా కూడా కనీసం పల్లెత్తు మాట ఎక్కడా అనలా. కేవలం 13 సంవత్సరాలు నేను ఊడిగం చేశాను, నీ దగ్గర ఉన్నాననే ఒకే కృతజ్ఞతతో ఎక్కడా కూడా మీడియా ముందు కానీ ఏ రోజు మాట్లాడలా. అందరికీ తెలిసినటువంటి విషయం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దాష్టికం, అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసు. రహీం గారు, మన పత్రికా సోదరులు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎంపీడీఓ సరళ గారు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాతంగి కృష్ణ, ఇదే సిరాజ్ ఉన్నటువంటి భుజముంజి నెల్లూరు ప్రాంతం, మాతంగి కృష్ణని తరిమి 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 కొట్టి నా పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. కేసులు పెట్టారు. మాతంగి కృష్ణ ఏ విధంగా స్పందించాడు ఆ రోజు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దగ్గర దాదాపు 12 సంవత్సరాల పాటు మీ పిఏగా, వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని నీ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఏ విధంగా చంపించాలని చూశాడో ఆ రోజు ఎస్పీ గారే సాక్ష్యం. ఎస్పీ గారు వాకింగ్కి రాకపోయింటే ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి లేడు. మాజీ కార్పొరేటర్ తురకా సూర్య మీద ఏ విధంగా దాడి జరిగిందో అందరికీ తెలుసు. తురకా సూరి గారి మీద ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సగం ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి దాష్టికాలు. 17వ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ, ఈ పరిస్థితి ఏమేమైందో అందరికీ తెలుసు. మీడియాలో చెప్పాడు. మళ్ళీ 2 రోజులకి బెదిరింపించి మళ్ళీ అతని చేత ఏం చెప్పించారో మన మీడియా సోదరులందరికీ తెలుసు. లోపల ఎన్ని జరిగాయో, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయాలకి ఎంతమంది హతమయ్యారో లెక్కలేదు. ఎంతమంది పొదుపు మహిళలు, మీ సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అరాచకాలకి ఎంతమంది పొదుపు మహిళలు జీవితాలు అన్యాయం అయిపోయాయో లెక్కలేదు. వాళ్ళని అన్యం పుణ్యం ఎరుగని హిజ్రాల చేత మాయ మాటలు చెప్పి కొట్టించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ జరిగినటువంటి విషయం. ఇది నాకు తెలుసు. వీళ్ళు చేసే అరాచకాలు అన్నీ ఇండి కాదు. రహీం గారు, ఎంపీడీఓ సరళ గారు, తిరుమల నాయుడు ఇష్యూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనమైందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, ఆ రోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు. మేయర్ స్రవంతి గారు, జయవర్ధన్ ఈ లిస్టులో చేరబోతా ఉన్నాం. వాళ్ళ దాష్టికానికి బలి కాబోతున్నాం, సిద్ధంగా ఉన్నాం. మీ తమ్ముడు, మేము అవినీతి పరులమా? 53 మంది కార్పొరేటర్లు, 54 మంది అంతకుముందు ఉన్నటువంటి ఖలీల్ బాయ్తో సహా మన సాక్షికి తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, సిపిఎం పార్టీ నాయకులకు తెలుసు, జనసేన పార్టీ నాయకులకు తెలుసు, నెల్లూరు నగర ప్రజలకు తెలుసు. వారు చేస్తున్నటువంటి అక్రమాలు మిమ్మల్ని దాటి చీమ కూడా బయటికి పోదని ఎన్నిసార్లు చెప్పున్నారు. మేము అవినీతి చేస్తా ఉంటే ఎడ కూర్చొని మీరు చప్పట్లు తడుతున్నారా అని అడుగుతా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎవరు అవినీతి చేస్తున్నారు? లేఅవుట్ల కాడ డబ్బులు దండుతున్నది ఎవరు? బిల్డింగ్ల కాడ డబ్బులు దండుతున్నది ఎవరు? మీ తమ్ముడు గిరిధర్ రెడ్డి. మీకు అధికారం వచ్చిన తర్వాత నన్ను జైలుకి పంపించారు. నేను జైల్లో స్టేషన్లో కస్టడీలో కూర్చొని ఉంటే కార్పొరేటర్ని, నాకు తెలిసిన వాళ్ళని స్టేషన్కి పంపించి వాడిని చూడమని చెప్పి నన్ను క్రిటిసైజ్ చేసినటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గం! ఏంది దాష్టికం? నాకు చేసావు, మేయర్ పదవి ఇచ్చావు, ఏం చేసావు తర్వాత? ప్రతిరోజు హింసే. కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే ఈయనకి ఎవరెవరు తగు ఉందో అందరు అధికారులు పిలవమంటాడు. రకరకాలుగా హింసించాడు. మేము వీళ్ళకి దూరంగా ఉండాలనుకున్నాం. అయితే దురదృష్టకరం, అధికారం చేతిలోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా మీద మేయర్, నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారి మీద, నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు మీ అందరూ కూడా గమనిస్తాం. కానీ ఈ కీచక పరిపాలనకు అంతం ఎప్పుడు పడుతుంది? ఆ భగవంతుడు మీలోకి ఎప్పుడు జొరబడతాడు అని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా
ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జోక్యం చేసుకోండి. నేను చెప్పేది కాదు, మీ నాయకులు, మా నాయకుడు తిరుమల నాయుడుని అడగండి. మీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారిని అడగండి. ఆనం వెంకటరమణారెడ్డి గారిని అడగండి. కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అడగండి. మంత్రి నారాయణ గారిని అడగండి. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు మంత్రి నారాయణ గారు. అజీజ్ గారు మీకు చెప్పే ఉంటారు. స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్ని కష్టాలు పడ్డాడో. ఇది కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కీచక పర్వం. ఓ భగవంతుడా కాపాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల్ని మా ప్రాణత్యాగంతో ఆయన కాపాడమని చెప్పి వేడుకుంటా ఉన్నా. జయవర్ధన్ ఒక మీతోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మిస్టర్ జయవర్ధన్, గతం మర్చిపోవాకు. నువ్వు నేను ఒకే రూము, ఒకే మంచం, ఒకే కంచం. మర్చిపోవాకు మిస్టర్ జయవర్ధన్, గతం మర్చిపోవాకు. ఈరోజు 4 సంవత్సరాలు 2021 నవంబర్ 23వ తేదీ నా భార్యతో పాటు నీ భార్య మొత్తం 54 మంది నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పడితే, మొన్న నవంబర్ 23కి నెల్లూరు నగరపాలక సంస్థ 4 సంవత్సరాలు పూర్తయితే ఉన్నటువంటి 40 మంది కార్పొరేటర్లు మీరు మేయర్గా ఎక్కిన తరువాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరగనటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్లో జరిగితే, ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద 4వ కార్పొరేషన్లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి 40 మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరో 15 రోజుల్లో, 20 రోజుల్లో, మహా అయితే 25 రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే. ఈరోజు నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడావు శ్రీధర్ రెడ్డి గారి గురించి. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో 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 అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే, ఏమి చెయ్యాలో దిక్కుచోతని స్థితిలో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి చేర్చుకుంటారు, నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఎవరు తిట్టినా హక్కును చేర్చుకునే అలవాటు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఉచ్చ నీచాలు మరిచి ఎవరు తిడితే వారికి పట్టం కడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నిన్ను చీపో అని కొడితే నువ్వు ఈరోజు శ్రీధర్రెడ్డి గారి గురించి మాట్లాడతావు. నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఈ 4 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇంకంతా అయిపోయింది, నీ పని అయిపోయింది మిస్టర్ జయవర్ధన్, నీ పని అయిపోయిందిరా నాయనా. అసలు నువ్వెవరు, నేనెవరు, నీ దేవురు నా దేవురు, మనం ఎక్కడ కార్పొరేటర్లు అయ్యాం, మనం ఎక్కడ మేయర్లు అయ్యాం, నువ్వు నేను ఎక్కడో పొదలకూరు, నాది నల్లబాలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మనల్ని బిడ్డల్లాగా హక్కును చేర్చుకున్నాడు. నిన్ను నన్ను అవకాశం వస్తే కార్పొరేటర్గా నాకు నీకు టికెట్లు ఇచ్చాడు. నేనన్నా నా 19వ డివిజన్లో ప్రతి ఇంటికి 1కి 20 సార్లు తిరిగి ప్రజల కాళ్ళకి దండాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల పుణ్యాన నేను కార్పొరేటర్గా నా శ్రీమతి కార్పొరేటర్ గెలిచింది. నీకు ఆ పని కూడా దేవుడు లేడు, కోటంరెడ్డి దుర్మార్గుడు, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నీచుడు అని మాట్లాడుతా ఉన్నావు. ఎస్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దుర్మార్గుడే. ఎందుకంటే నీలాంటి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఒక నీచుడికి, నీ భార్యకి మేయర్గా నిన్ను మేయర్ చేసినందుకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నీచుడు. నిన్ను నన్ను హక్కున చేర్చుకొని నువ్వు ఇనానమస్ చేసి ఎందరో కాళ్ళు పట్టుకొని నిన్ను ఇనానమస్ చేసినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఒక నీచుడు. దేవుడు ఉన్నాడు, నేను నమ్మే నా మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు 2 సార్లు జైలుకి వెళ్ళావు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని జైలుకి పంపించలా. ఒకసారి
నెల్లూరు నగర కార్పొరేషన్ రావాల్సినటువంటి కోట్ల రూపాయల నిధులు ఇది కూడా చెప్తా ఉన్నా. మేము కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారితో పయనం చేసిన తర్వాత మేరీ గారి భర్తకు కానీ మేరీ గారికి కానీ 4-5 నాలికలు ఉన్నట్టున్నాయి. మాకైతే ఒక నాలికే, వీళ్ళిద్దరికి 4-5 నాలికలు ఉన్నట్టున్నాయి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారితో మేము కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మా తండ్రి, మా దైవం, మా నాయన అని చెప్పారు. అదే 6 నెలల తర్వాత ఇక్కడ డబ్బులు దండుకునేదానికి కుదరదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెళ్ళి లేదు మాకు ఇంకొక ఆయన దేవుడు, ఆ దేవుడితో ఉంటామని చెప్పారు. చీచి మళ్ళీ 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చీచి లేదు మాకు మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి దేవుడే. ఒక్కసారి మోసపోతారు నాయన. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అక్కడ 10 సార్లు మోసపోడు. మీకు టికెట్ ఇచ్చి ఒకసారి మోసపోయాడు ఆయన. మళ్ళీ మీరు 100 సార్లు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి నాకే 100 సార్లు చెప్పావు. అయినా కూడా ఆయన వద్దు, ఒకసారి మనల్ని కాదు అనుకుని పోయిన తర్వాత మనకు వద్దు అనుకున్నారు. ఆయన మిమ్మల్ని దగ్గరికి రానిలా. తర్వాత ఏదైతే మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్కన చేరి నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఐఏఎస్ అధికారి స్వయాన ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి 452 ఫైళ్ళని నువ్వు రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావని సాక్షాత్తు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు లేకపోతే ఇంకొకరో కేసు పెట్టాలని మీద సాక్షాత్తు నెల్లూరు నగర మేయర్, నెల్లూరు నగర కమిషనర్ ఐఏఎస్ గారు సంతకం పెడితే ఆ కేసులో నువ్వు జైలుకి వెళ్ళావు. ఇక రెండవది, తరువాత వచ్చినటువంటి కమిషనర్ గారి సీసీని రూములో నిర్బంధించి 5 గంటల పాటు ఆయన్ని కొట్టి చిత్రహింసలు పెడితే సాక్షాత్తు అదే ఐఏఎస్ అధికారి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎవరైతే సీసీ గారు కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ద్వారా నువ్వు జైలుకి వెళ్ళావు. అవును, శ్రీధర్రెడ్డి దుర్మార్గుడే. నువ్వు ఇన్ని అరాచకాలు చేసినా, నువ్వెన్ని చేసినా నిన్ను క్షమించాడు కదా. అందుకని శ్రీధర్రెడ్డి దుర్మార్గుడే. నిజం చెప్తా ఉన్నా, దేవుడు అనేవాడు ఉంటే దేవుడు ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం. ఇప్పటికే చాలా నాశనం అయిపోయావు. 2 సార్లు జైలుకి వెళ్ళావు. ఇప్పుడు పదవి పోతుంది, తరువాత ఏం పోతుందో ఆ దేవుడే నిన్ను చూసుకుంటాడు. ఈరోజు చాలా పెద్ద మాటలు మాట్లాడావు. లాస్ట్లో నేనేదో ఆడియో మాట్లాడానని అది కూడా పెట్టావు. అది ఎవరికి అర్థం కాల పాపం. నేను చెప్తా మీడియా సోదరులారా, 1కి 100 సార్లు ఇదే హరికృష్ణ యాదవ్తో నాతో మాట్లాడించి నేను కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దగ్గరికి వస్తాను, నాకు ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి, నేను ఇప్పటికి ఒక 10 కోట్లు సంపాదించుకున్నాను, ఈ 1 ఇయర్ ఉన్నా కూడా నేను అంతకన్నా సంపాదించేది లేదు, ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి అని చెప్పి విపిఆర్ సార్ చేత మాట్లాడించండి అని చెప్పి 100 సార్లు నాకు ఫోన్ చేస్తే ఆ కాన్వర్జేషన్లో నా ఫోన్ కూడా కాదు, హరికృష్ణ యాదవ్ ఫోన్లో నుంచి మాట్లాడితే ఆయన ఏదో ఒక 5 నిమిషాలు దాన్ని అంటే ముందు కట్ చేసి వెనక కట్ చేసి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి కాన్వర్జేషన్ని ఆయన ఏదో మేము లాక్కున్నట్టు, ఆయన్ని భయప్రాంతులకు గురి చేసినట్టు ఒక ఆడియో పెట్టాడు. నాకు నీ గురించి మొత్తం తెలుసు, నా గురించి నీకు మొత్తం తెలుసు. ఇప్పటికైనా ఆ భగవంతుడనే వాడు ఉంటే ఇప్పటికే నీకు శిక్ష వేశాడు. జయవర్ధన్, నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెప్పు కోసం అని అందరికీ తెలిసిపోయింది. నిన్ను వాళ్ళు మాత్రం చీపో అని నిన్ను 10 సార్లు పందికొక్కును తరిగినా కూడా నీకు సిగ్గు రావట్లే. కానీ నీకెక్కడో ఒక అవకాశం ఉందనుకుంటున్నావు. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని తిడితే నిన్ను చీపో అన్న వైసీపీ నాయకులు మళ్ళీ వెనక్కి రమ్మంటారేమో, నాకు కొంత సపోర్ట్ దొరకద్దేమో అని నువ్వు అనుకుంటా ఉన్నావు. అది కలే. ఎందుకంటే నిన్న ఆల్రెడీ వాళ్ళు సాక్షాత్తు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మేయర్కి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పినటువంటి నిన్న జరిగింది. అందుకని నువ్వు ఏమి చేసినా కూడా నీ చేసినటువంటి డ్రామా అంతా కూడా వ్యర్థం అని చెప్పి
తెలియజేస్తా ఉన్నా.